హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్‌ని కొంతమంది డిలీట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఎలా డిలీట్ చేయాలో అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా యూట్యూబ్ ఛానల్‌ని పర్మనెంట్‌గా ఏ విధంగా డిలీట్ చేయొచ్చో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లాస్ట్‌లో ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. తద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. సరే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఏ ఛానెల్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది 3, 4 ఛానెల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి కన్‌ఫ్యూజ్‌లో వేరే ఛానెల్ డిలీట్ చేస్తుంటే మొత్తం డేటా అంతా పోతుంది. సో, కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకొని ఏ ఛానెల్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో అదే ఛానెల్‌ని సెలెక్ట్ చేసుకొని ఉంచండి ఫ్రెండ్స్. తర్వాత లోగోని ప్రెస్ చేయగానే వ్యూ యువర్ ఛానెల్ కిందన గూగుల్ అకౌంట్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత గూగుల్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో థర్డ్ ఆప్షన్ ఉంది కదా! డేటా అండ్ ప్రైవసీ అది ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత స్క్రోల్ చేసి కిందకి వెళ్ళండి. అలా స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్ళగా డౌన్‌లోడ్ ఆర్ డిలీట్ యువర్ డేటా ఉంది కదా! అందులోని డిలీట్ ఏ గూగుల్ సర్వీస్ ఉంది కదా! అది మాత్రమే డిలీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాని కిందన మోర్ ఆప్షన్స్ దగ్గర డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా! అది మాత్రం డిలీట్ చేయకండి. ఎందుకంటే ఆ గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మిగతా ఛానెల్‌లు కూడా డిలీట్ అయిపోతాయి. సో, ఇది మాత్రం డిలీట్ చేయకుండా ఓన్లీ డౌన్‌లోడ్ ఆర్ డిలీట్ యువర్ డేటా ఉంది కదా! అక్కడ మాత్రమే డిలీట్ ఏ గూగుల్ సర్వీస్ అది మాత్రమే డిలీట్ చేయండి. జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. గాబరా ఏం లేదు. డిలీట్ ఏ గూగుల్ అకౌంట్‌ని ప్రెస్ చేసిన తర్వాత మీ మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీ పాస్‌వర్డ్ గాని, పిన్ గాని అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయిపోతుంది. డిలీట్ ఏ గూగుల్ సర్వీస్ అని వచ్చింది కదా! ఇందులోని డౌన్‌లోడ్ యువర్ డేటా అడుగుతుంది. నేనైతే డేటా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకోవట్లేదు ఫ్రెండ్స్. సో, నేను డైరెక్ట్‌గా యూట్యూబ్ వీడియోస్‌ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, పక్కనున్న డిలీట్ సింబల్‌ని ప్రెస్ చేసి డిలీట్ చేస్తున్నాను. మీరు కూడా డిలీట్ చేద్దాం అనుకుంటే చేయండి. లేదు, ఫైల్స్ కావాలి అనుకుంటే వీడియో ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఆ డిలీట్ బటన్ ప్రెస్ చేయగానే సో, రిమూవ్ యువర్ కంటెంట్ వచ్చింది కదా! అందులోని ఐ వాంట్ టు హైడ్ మై కంటెంట్ అని వచ్చింది కదా! అది ప్రెస్ చేయకండి. ఎందుకంటే మనం కంటెంట్‌ని హైడ్ చేయాలనుకోవట్లేదు. డైరెక్ట్‌గా మనం పర్మనెంట్‌గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం అకౌంట్. సో, కిందున్న ఆప్షన్ ఐ వాంట్ టు పర్మనెంట్‌లీ డిలీట్ మై కంటెంట్ అని ఉంది కదా! అదే ప్రెస్ చేయాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా! ఆ 2 ఆప్షన్‌ని ఓకే చేసి డిలీట్ మై కంటెంట్ అని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయగానే ఒక బాక్స్‌లో మీ ఛానెల్ నేమ్ కానీ, మీ మెయిల్ ఐడీ కానీ వస్తుంది. అది ఆ బాక్స్‌లో ఎంటర్ చేయాలి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. అది చేసిన తర్వాత డిలీట్ మై కంటెంట్ మళ్ళీ ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే యువర్ కంటెంట్ ఈస్ బీయింగ్ డిలీటెడ్ అని వచ్చింది. దానికి అర్థం మన కంటెంట్ డిలీట్ అవుతుంది. ప్రాసెసింగ్‌లో ఉంది. సో, ఫ్యూ మినిట్స్ పట్టొచ్చు. లేదంటే ఫ్యూ అవర్స్ పట్టొచ్చు. సో, వెయిట్ చేయండి అని చెప్తుంది. అంటే మన ఛానెల్ ఇమ్మీడియేట్‌గా పోదు. మన ఛానెల్ మనకి 1 అవర్ వరకు కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మొత్తం డేటా డిలీట్ అయిపోతుందో అప్పుడు మన ఛానెల్‌తో పాటు మొత్తం ఎరేజ్ అయిపోతాయి. మన మెయిల్ ఓపెన్ అవుతుంది గానీ, మన ఛానెల్ మాత్రం ఓపెన్ అవ్వదు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ అగైన్.